హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ కరుణిసా వ్లాగ్స్. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండి. మీరు లైక్ చేయడం ద్వారా మన ఛానల్ ఇంకొంతమందికి అయితే సజెస్ట్ అవుతుంది. ఫస్ట్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనకి ఇన్స్టా ఐడి కూడా ఉంది. ఇన్స్టా ఐడి వచ్చేసి కరుణిసా 953 అనమాట. ఏంటి ఏం చెప్పకుండా వీడియోలో అన్ని చెప్పేస్తున్నాను అనుకుంటున్నారా? నేను మా మేడం బయటకు వెళ్తున్నాం. ఫోన్ వస్తుంది, ఒక్క నిమిషం. ఫోన్ వచ్చింది, అందుకే కట్ చేసేసాను. అయితే నేను మా మేడం ఈ రోజు వచ్చి ఎగ్జిబిషన్కి వెళ్తున్నాము, బయటికి వెళ్తున్నాం అనమాట. ఎగ్జిబిషన్ కొత్తగా ఓపెన్ చేశారంట, లిటిల్ వరల్డ్ అని ముషరీఫ్లో. నేను మా మేడం అయితే వెళ్తున్నాం చూడడానికి. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ముఖం చూడండి ఎలా అయిపోయిందో అసలు. పొద్దున్న నుంచి ఒకటే పని, అది కాక ఇంకా రెస్ట్ లేదు కదా, అందుకే ఫేస్ అలాగుందనమాట. అయినా కూడా మేడం ఫోన్ చేసి నిన్న అడిగాను అనమాట. నిన్న శుక్రవారము, ఈరోజు శనివారము. నిన్న శుక్రవారము అందరూ మన వాళ్ళందరూ వెళ్ళారు, ఏదో సంక్రాంతి సంబరాలు ఇవన్నీ చేస్తున్నారని. కాకపోతే అది క్యాన్సిల్ అయిపోయిందంట. ఎక్కువ జనాలు రష్ రావడంతో అది క్యాన్సిల్ అయిపోయిందంట. సో ఇంకా సరే నేను అక్కడ వెళ్ళి చూద్దాం ఎలాగుంటుంది, అన్నీ చాలా బాగుంటుంది అని అంటున్నారు. కొన్ని వీడియోస్లో కూడా చూశాను, ప్లేస్ చాలా బాగుంది అని చెప్పి మేడంని అడిగాను అన్నమాట. మేడం ఇలా అందరూ వెళ్ళారు చూడ్డానికి, నన్ను తీసుకెళ్ళు, నేను చూస్తాను అని చెప్పేసి. మేడం ఈరోజు సాయంత్రం, శనివారం సాయంత్రము, ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 6 అయిందంట. 6 అయిందంట. చూడు ఎగ్జాక్ట్లో ఉన్నా, నేనేం మాట్లాడుతున్నా నాకే అర్థం కావట్లే. కరెక్ట్గా 6 అయింది. ఇప్పుడు మేము బయలుదేరుతున్నాము, నేను మా మేడం. నాతో పాటు మీరు కూడా చూడండి. వీడియోలో మొత్తం ఫుల్ లెంతీ వీడియో ఇది వస్తుంది. వెళ్ళక ముందే వీడియోలో చెప్పేస్తున్నా, మొత్తం ఇంటి దగ్గర నుంచి అక్కడికి వెళ్ళి మళ్ళీ వచ్చేంత వరకు మొత్తం అయితే వీడియో అయితే చేస్తాను. అన్ని చేయడానికి కూడా ట్రై చేస్తాను, అన్నీ చూపించడానికి. నాతో పాటు మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. నాకు కూడా చాలా ఎక్సైటెడ్గా ఉంది. చూద్దాం ఎలాగుంటుందో ఏంటో. ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరేసామండి. కాకపోతే ఎంత టైం అయిందంటే 7:30 అయింది. ఇంటి దగ్గరే 6 గంటలకు బయలుదేరదాం అనుకున్నాం, కానీ ఇంటి దగ్గర 7:30 నైట్ టైము 7:30 అయిందనమాట, ఈవినింగ్ టైము. ఇంటి దగ్గరనైతే బయలుదేరేసాము. ఇంటి దగ్గర నుంచి ఫస్ట్ అయితే మేడం ఒక చోటుకి వెళ్ళాము. ఇదైతే మసీద్ అండి, సేమ్ తాజ్ మహల్ లాగా ఉంది కదా. చూసి ఇంకా సరే వీడియో తీసాను. ఇక్కడ ఇది కొత్త బిల్డింగ్ అనమాట, కొత్త షాపింగ్ మాల్. ఇది ఇంకా నెక్స్ట్ వీక్ ఓపెన్ అవుతుందంట, తెలియక అక్కడి నుంచి వచ్చేసి ఇట్లా బ్యాక్ సైడ్ ఉందనమాట వేరే షాపింగ్ మాల్. మేడం కి స్కార్ఫ్లు అని చెప్పేసి తలకు కట్టుకుంటారు కదా స్కార్ఫ్లు, అవి కావాలని చెప్పేసి ఓనీలు తీసుకోవడానికి వచ్చిందనమాట ఇక్కడికి. ఇది కూడా చాలా బాగుందండి. ఈ షాపింగ్ మాల్ కూడా అంతా కోయిటి వాళ్ళు వస్తారు ఇక్కడికి. చాలా బాగున్నాయి బట్టలు, అంతా మన ఇండియన్ వేరే ఎక్కువ ఉందన్నమాట. టాప్స్ ఉంటాయిగా అలా ఉన్నాయన్నమాట. చాలా బాగా అనిపించింది నాకు. మొత్తం ఇదొక ఏమంటారు మేళాలాగా అనమాట, మేళాలాగా పెట్టారు. మొత్తం సెక్షన్స్ ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్కటి దొరుకుతాయండి ఇక్కడ, సెక్షన్ వైజ్ ఉన్నాయన్నమాట. మొత్తం కోయిటి వాళ్ళు ఎక్కువ షాపింగ్ చేస్తారు ఇక్కడ, కోయిటి వాళ్ళు. అతను చూడండి హాయ్ చెప్తున్నాడు ఇలాగనే వీడియో తీస్తుంటే. ఇక్కడ ఇవన్నీ కోయిటి వాళ్ళు యూజ్ చేసే బట్టలు అనమాట. నార్మల్ వేర్ కానీ నైట్ వేర్ కానీ అలాంటివి, ఇంకా స్కార్పులు అలాంటివి అనమాట. మా మేడం స్కార్ప్ తీసుకుంటుంటే నేను అన్ని తిరిగి చూస్తున్నా. ఇక్కడ చూసారా ఆదివాసీ హెయిర్ ఆయిల్, ఇక్కడికి కూడా వచ్చేసింది రా బాబోయ్. ఆదివాసీ హెయిర్ ఆయిల్ ఇక్కడ ఉంది, ఇంకా ముందు కూడా ఉంది, చూపిస్తాను చూడు. ఇవన్నీ ఆయిల్లో వేసి కాచిన ఆయిల్ అంట, వాళ్ళు చెప్తున్నారు. మేమైతే తీసుకోలేదు, నేనైతే వద్దని చెప్పాను మేడంకి. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ చూడండి, ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ మసాలాలు అనమాట. కిచెన్లోకి బహారాత్లు అంటారు మసాలాలు, అవి కూడా ఉన్నాయి, చూపిస్తాను చూసేయండి. ప్రతి ఒక్కటి తేనెగా నుంచి మొత్తం అన్నీ ఉన్నాయండి వీళ్ళ దగ్గర. ఇది వచ్చేసి ఒక ఇరానీ వాళ్ళ షాప్ అనమాట. మేడం మాట్లాడుతుంది అక్కడ, నేనైతే ఇక్కడ తీసాను అనమాట ఇవన్నీ వీడియోలు. మసాలాలు ఒక్కొక్కటి అన్నీ చూపిస్తాను చూసేయండి. మొత్తం చాలా రకాల, అన్ని రకాల మసాలాలు ఉన్నాయండి. ఇవి కోయిటి వాళ్ళ మసాలాలు అనమాట. ప్రతి ఒక్క మసాలా అనేది ఇక్కడ దొరుకుతుంది. ఇది హోల్ గరం మసాలా. ఇది ఏంటంటే మచ్చిబూసులేకి యూజ్ చేస్తారు ఆ మసాలాలు. అవి హోల్ గరం మసాలా అనేది. ఇవన్నీ ఇంకా మసాలాలు అనమాట. ఇక్కడ ఒక రెడ్గా కనిపిస్తుంది చూడండి, పౌడర్ లాగా. అదే వచ్చేసి చెర్రీ ద్రాక్షాలు ఉంటాయి కదా చిన్నవి ఎర్రవి, అవి అనమాట పౌడర్ చేసి పెట్టారు. మన దానిమ్మకాయలు ఉంటాయి కదా అలాంటివి. ఇక్కడ ఇవన్నీ సెక్షన్స్ ఉన్నాయి. మేడం అయితే ఓనీలు తీసేసుకునింది.
స్కార్పులు. ఇంకైతే బయలుదేరేసాము ఇక్కడి నుంచి. ఇవన్నీ బట్టల షాప్, మొత్తం బట్టల షాపులు చూసారా, అన్ని టాపులు, మొత్తం లాంగ్ టాపులు చూడండి. ఇక్కడ కూడా వేరే షాప్ ఉంది మసాలాలు, ఇవన్నీ చూడండి. ఇక్కడ మొత్తం లాంగ్ ఫ్రాక్లు, లాంగ్ టాపులు, వేరే ఏం లేవు చూడండి. చాలా బాగున్నాయి. ఇలాంటివి ఎక్కువ వేసుకుంటారండి వీళ్ళు. లేదంటే జీన్స్, టీషర్ట్స్ అలా వేసుకొని అబ్బాయి వేసుకుంటారు ఇక్కడ కోటి వాళ్ళు. లాంగ్ టాప్స్ అనేది బాగా యూజ్ చేస్తారండి. ఇక్కడ చూస్తారా హ్యాండ్ బ్యాగ్స్, జ్యువెలరీ అలాంటివి అనమాట. రింగ్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇవన్నీ 1 kg, 3 kg, 4 kg, 5 kg బ్రాస్లైట్స్ ఇలాంటివి ఉన్నాయన్నమాట. ఇది ఇక్కడ తలకు పెట్టుకునేది, కోయిటి వాళ్ళు అది తలకు పెట్టుకుంటారు అనమాట. ఇదంతా మొత్తం బట్టల షాపు. ఇలా అయితే బయటకు వచ్చేసాము. బయట చూడండి, ఇదైతే ఫుడ్ సెక్షన్ అనమాట. ఫుడ్ ఉంది ఇక్కడ. ఫ్రెంచ్ ఫ్రైస్, జ్యూస్లు, స్ట్రాబెర్రీస్, ఇవన్నీ స్టార్టర్స్ అన్నీ చాలా వరకు ఉన్నాయన్నమాట. జ్యూసెస్ అలాంటివి. స్ట్రాబెర్రీ చూడండి ఎలా పెట్టారు, చాలా బాగా అనిపించింది నాకు. తర్వాత అయితే వచ్చేసాం మనం లిటిల్ వరల్డ్కి వచ్చేసాం. ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాము. ఎంటర్ అయ్యామన్నమాట లోపలికి. ఒక్కొక్కటి ఇంకంతా ఇక్కడ కూడా అక్కడలాగే అండి, సేమ్ బట్టలు అన్నీ ఉన్నాయి. అంటే ఇక్కడ ఎలా అంటే బట్టలు ఎలా అంటే ఇక్కడ మొత్తం అన్ని ఏరియాల, అంటే ఇండియా, యూరప్, టర్కీ, ఇంకా వచ్చేసి ఏషియా, కొరియన్, చైనా, ఇలా అన్ని దేశాల ప్రత్యేకతలు, అంటే వాళ్ళ బ్రాండ్ బట్టలు కానించి, పర్ఫ్యూమ్స్ కానించి, ఫుడ్ కానించి, స్నాక్స్ కానించి, ఇంకా వచ్చేసి జ్యువెలరీ కానీ, ఇంకా వచ్చేసి షూస్ కానీ, అలాంటివి వాళ్ళ దేశంటి వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. ఒక ఎగ్జిబిషన్ లాగా పెట్టారనమాట. మొత్తం మన ఇండియాటి కూడా ఉన్నాయి. మొత్తం అన్ని కువైటీ వాళ్ళు ఏం యూజ్ చేస్తారు, వాళ్ళ బట్టలు కానీ, వాళ్ళ ట్రెడిషనల్ వేరు అలాంటివి అనమాట. మొత్తం అంతా అన్ని దేశాల బట్టి పెట్టారనమాట. అన్ని అంటే అన్ని కాదు, కొన్ని. ఇండియా ఉంది, చైనా ఉంది, ఏషియన్ ఉంది, ఇంకా కొరియన్ ఉంది, టర్కీ ఉంది, కువైట్ ఉంది. నేను చూసినంత వరకు నేను మ్యాక్సిమం కవర్ చేసింది ఇవన్నీ అయితే కవర్ చేశాను. ఇవన్నీ ఇక్కడ అంతా చూస్తున్నాం మేమంతా. మొత్తం ఆల్మోస్ట్ అంతా కవర్ చేశానండి నేను. పూర్తి వీడియో చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది ఏంటి అనేది. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఏషియా అని ఇలా రాశారనమాట. సెక్షన్ వైజ్ పెట్టారనమాట. ఏషియా, కొరియన్ అలా అనమాట. దుబాయ్, కువైట్, ఇండియా ఇలా పెట్టారనమాట. ఇక్కడ వచ్చేసి ఇది యూరోప్ అనమాట. యూరోప్ వాళ్ళ సెక్షన్ అని మేము వచ్చాము లోపలికి. ఇవన్నీ బట్టలు కానీ, జ్యువెలరీ కానీ, హ్యాండ్ బ్యాగ్స్ కానీ అలా ఉన్నాయన్నమాట. మొత్తం అయితే తిరిగి చూస్తున్నాం. ఎక్కువ శాతం బట్టలే ఉంటాయండి. బట్టలు ఇంకా ఇంకేమంటారు, ఇది ఎగ్జిబిషన్ అంటే అలాగే ఉంటుంది. ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. మీరంతా స్కిప్ చేయకుండా చూడండి, మీకు అప్పుడే అర్థమవుతుంది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. మేడం నా కోసమే తీసుకొచ్చింది అనమాట. ఇక్కడ చూసారా జ్యువెలరీ, ఇవి యూరోప్ వాళ్ళ జ్యువెలరీ ఐటమ్స్ అనమాట. యూరోప్ అంటే మస్రీ వాళ్ళు అంటారు కదా, వాళ్ళ జ్యువెలరీ ఐటమ్స్. ఇక్కడ చూసారా ఇయర్ రింగ్స్, స్టోన్ ఇయర్ రింగ్స్ ఎంత చెప్తున్నారు తెలుసా? ఒక ఇయర్ రింగ్ వచ్చేసి 3 kg, అంటే మన డబ్బులు 800 అలా పడుతుంది. ఇక్కడ షూ సెక్షన్ అనమాట. ఇదంతా షూస్ అన్నీ ఉన్నాయి అన్నమాట. నార్మల్ వేర్ కాదు, ఇవి చలికాలం వేసుకునే అలాంటివి. ఇదంతా ఇంకా మొత్తం సెక్షను. నేనైతే తిరిగి చూసేస్తున్నా. మేడం చూస్తుంది ఒక పక్క, నేనైతే నేను వీడియోలో చూస్తున్నా. డైరెక్ట్గా అయితే అసలు చూడలే. నాకు కెమెరా పట్టుకొని కెమెరాలో చూసుకొని సరిపోతుంది. ఇది వచ్చేసి టూత్ పేస్ట్ దానికి సంబంధించింది. ఇది కూడా జ్యువెలరీ సెక్షన్. ఇటు సైడ్ కూడా జ్యువెలరీ సెక్షన్ ఉంది. చాలా ఉన్నాయి జ్యువెలరీ సెక్షన్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. మోడల్స్ చూడండి ఎలా ఉన్నాయో. ఇదంతా జ్యువెలరీ సెక్షనే. చూసారా ఎలాగున్నాయో. మనం ఇక్కడికి వెళ్తే డబ్బులు పట్టుకెళ్తే మొత్తం జోబీ ఖాళీ చేసుకొని వస్తాము. పర్స్ ఖాళీ అయిపోద్ది. నేనైతే ₹1 తీసుకెళ్ళలేదు. నేను ఏమీ కానీ కొనలేదండి. చాలా రేట్స్ ఉన్నాయి. అంటే కోయిటి వాళ్ళకి చాలా చీప్ అనిపిస్తుంది, మనకైతే చాలా రేట్ అనిపిస్తుంది. ఎలాగంటే ఒక లాంగ్ టాప్ ఉంటుంది కదా, ఒక లాంగ్ టాప్ అక్కడ 10 kg, 5 kg, 8 kg,
12 KD అలా చెప్తున్నారు. కానీ అవే బట్టలు వాళ్ళు అలాంటివే బయట అయితే షాప్స్లలో అయితే పెద్ద పెద్ద షాపింగ్ మాల్లో 50 KD 60 KD ఇలా పెట్టి తీసుకుంటారు. కాబట్టి వాళ్ళకి బాగా బెనిఫిట్ అన్నమాట. మేడం అన్నింది నాతో. ఇక్కడ చూసారా ఆదివాసి హెయిర్ ఆయిల్, అతన్ని చూసి చాలా ఫన్నీ అనిపించింది నాకైతే. నవ్వుకున్నా. నన్ను చూసి ఆమె చెప్పడం మొదలు పెట్టింది హెయిర్ గురించి. తను వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. చాలా ఫన్నీ అనిపించింది. ఇక్కడ కూడా ఉంది రా బాబోయ్ ఆదివాసి హెయిర్ ఆయిల్. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్ సెక్షన్. కోయిటీ వాళ్ళ సెక్షన్ అనమాట. ఫస్ట్ లోనే చూసేయండి పర్ఫ్యూమ్స్ పెట్టేశారు. వీళ్ళు పర్ఫ్యూమ్స్ లేనిది బయటికి రారండి అస్సలకి. ఫస్ట్ లోనే పర్ఫ్యూమ్స్ పెట్టేశారు ఎంట్రన్స్ లోనే. తర్వాత వచ్చేసి బ్యూటీ ప్రోడక్ట్స్, డ్రెస్సెస్, టాప్స్, లాంగ్ ఫ్రాక్స్ చూసారా ఇలాంటి వేరింగ్ అంతా ఉంటుంది అనమాట. ఇక్కడ చూసారా కుకింగ్ ఐటమ్స్. ఇది వచ్చేసి పర్ఫ్యూమ్ ఫస్ట్ పర్ఫ్యూమ్ అండి బాబోయ్, ఫస్ట్ పర్ఫ్యూమ్. ఇది వచ్చేసి కుకింగ్ వేర్ షర్ట్స్ అవన్నీ ఉన్నాయి. ఇదంతా ఇటు సైడ్ చూడండి 3D మూవీ ఉంటుంది కదా, కూర్చొని చూస్తారు 3Dలో, అదనమాట. చిన్నపిల్లలకి పెట్టారు ఇక్కడ 3D మూవీ లాగా చూడడానికి. అది ఒకటి. ఇక్కడ కూడా చూడండి హ్యాండ్ బ్యాగ్స్, డ్రెస్సెస్ కానీ మొత్తం. ఇప్పుడు హ్యాండ్ బ్యాగ్స్కి బెల్ట్స్ కావాలని తీసుకుంటుంటారు సపరేట్గా, అవి అన్నమాట ఇవి. అవి మేడం ఉండే మొబైల్కి కవర్ కావాలని అడిగింది, అక్కడ లేదనమాట. సర్లే అని అక్కడి నుంచి అయితే బయలుదేరేసాము. మొత్తం అయితే ఇలా మొత్తం కవర్ చేస్తుంది. బయలుదేరేసి వేరే సెక్షన్కి అయితే వచ్చేసాము ఇక్కడికి చూడడానికి. ఇది వచ్చేది యూరోప్ ఉంది. అన్నీ చాలా ఉన్నాయండి, ఏంటి ఉన్నాయి. ఇదంతా చూసేయండి. ఇక్కడ కూడా పర్ఫ్యూమ్స్, బుక్కూరు
ఇలాంటివి అన్నమాట. మొత్తం ఐస్ క్రీమ్స్, స్నాక్స్, కూల్ డ్రింక్స్ అలాంటివి. తను చూడండి బొక్కురు వేస్తుంది. మొత్తం పర్ఫ్యూమ్ సెక్షన్ అన్నమాట అది. నేనైతే బాగా హ్యాపీగా, నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఎప్పుడు నేను బయటికి రానుగా, అలాంటిది వచ్చి ఫస్ట్ టైం అనమాట నేను ఇలా ఇంతసేపు నైట్ టైం వచ్చి ఇక్కడ చూడడం అనమాట. చాలా ఫస్ట్ టైం నాకు కూడా ఇది. ఎప్పుడు వచ్చింది నేను బయటికి, చాలా హ్యాపీ అనిపించింది. ఇది బయట మిడిల్లో అనమాట, ఈ ప్లేస్ మిడిల్లో ఈ వండర్లా లిటిల్ వరల్డ్ అనేది ఎగ్జిబిషన్కి మిడిల్ ప్లేస్ అన్నమాట. ఇక్కడ చూడండి చాలా ఫన్నీగా అనిపించింది, నాకు చాలా బాగా అనిపించింది నిజంగా. ఎగ్జిబిషన్ అంటే చాలా బాగా అనిపిస్తుంది. చిన్నపిల్లలకి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఏంటంటే చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. పెద్దవాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, బాగా టైం పాస్ చేస్తారు, మనలాగా బాగా ఎంజాయ్ చేస్తారు అనమాట. ఇది టర్కీ వాళ్ళ ఫుడ్ అన్నమాట. బ్రెడ్ టర్కీ వాళ్ళటివి ఇవి. నేను మళ్ళీ బయటకు వెళ్ళి టర్కీ బోర్డు చూపించి వచ్చాను. ఇక్కడ చూసారా కేక్, రెడ్ వెల్వెట్ అవన్నీ కేక్స్ అన్నమాట. ఇది ఫుడ్ సెక్షన్, కేక్, స్వీట్స్. ఇక్కడ ఇవన్నీ బట్టలు. నేను మళ్ళీ ఇది చూపలేదు కదా అని చెప్పేసి బ్యాక్ వెళ్ళి మీకు ఆ బోర్డు చూపించి మళ్ళీ ఎంటర్ అయ్యాను అనమాట లోపలికి. చూసేయండి, ఇది టర్కీ వాళ్ళ స్పెషల్స్ అన్నమాట. చూసండి కప్స్ అనమాట, టీ కప్స్ ఇవన్నీ ఉంటాయి కదా మొత్తం అలా, అవి కూడా ఉన్నాయి. ఇక్కడంతా ఫుడ్ మిడిల్లో ఫుడ్ ఉన్నదన్నమాట. ఇవి వచ్చేసి మసాలాలు అవన్నీ ఉన్నాయి. ఇక్కడ టర్కీ వాళ్ళ స్పెషల్స్ అన్నమాట, ఇవి టర్కీ వాళ్ళటివి. నేనైతే అన్ని చూస్తున్నా. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా బట్టలు, జ్యూసు, ఇంకా అక్కడ చూడండి మీకు ఒకటి చూపిస్తా. ఇది వచ్చేసి ఆలివ్ ఆయిల్ అండి. ఆలివ్ ఆయిల్ అడుగుతుంది మా మేడం ఎంత ఏంటి కాస్ట్ అని చెప్పేసి. డ్రై రోసెస్, జాఫ్రాను అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఏంటి చాయ్కి సంబంధించినవి అవి. డ్రై రోస్ కూడా చాయ్లో వేస్తారు వీళ్ళు. ఇక్కడ ఫుడ్ సెక్షన్ అనమాట కొద్ది మిడిల్లో. ఇక్కడ ఫ్రూట్ జ్యూసు, ఇంకా వచ్చేసి చాక్లెట్, స్ట్రాబెర్రీకి చాక్లెట్ డిప్ చేసి ఇస్తారు అవి, అలాంటివి ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి అక్కడ స్టేడియం ఉంది. నేను మళ్ళీ అక్కడ వెళ్తాను, ఇట్లా వెళ్తామన్నమాట. ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి
ఇవన్నీ క్యాండీస్ సెక్షన్ అనమాట. క్యాండీస్, ఫ్రూట్ క్యాండీస్ ఉంటాయి కదా అవి. ఇక్కడ బ్రీడ్, మీకు ఫస్ట్ బ్రెడ్ చూపించాను కదా టర్కీ వాళ్ళ స్పెషల్స్ అని, అవన్నీ కుబ్బూస్ ఇవన్నీ లేడీసే చేస్తారండి. వీళ్ళంతా లేడీస్. చూడండి ఇక్కడ మొత్తం ఇక్కడ కుబ్బూస్ అన్ని లేడీసే చేస్తారు. స్పెషల్స్ అంటే ఇది హోటల్ అనమాట. చూడండి అక్కడ చేసి ఇస్తున్నారు, మొత్తం లేడీ వర్కర్సే ఇక్కడ, మొత్తం వాళ్ళే చేస్తారనమాట. ఆ బ్రెడ్ కూడా వాళ్ళే చేశారు. అటు సైడ్ పెట్టున్నారనమాట. ఇటు సైడ్ వచ్చేసి స్వీట్ ఐటమ్స్ పెట్టున్నారు. ఇక్కడ ఇది చెప్పాను కదా, ఇది క్యాండీస్ అనమాట, ఫ్రూట్ క్యాండీస్. ఇది మేడం అడుగుతుంది ఏంటి అని చెప్పేసి, మాకు నచ్చలేదు, ఎక్కువ సీరా ఎక్కువ ఉన్నదనమాట, తీపు చక్కెర ఎక్కువ వేశారు, వద్దని చెప్పాము. ఇవైతే మొత్తం క్యాండీస్ సెక్షన్ అనమాట. క్యాండీస్ మీకు చెప్తా నాకు నోట్లో నీళ్లు కొరుతున్నాయి. అవి చాలా బాగున్నాయి అనమాట, తిన్నాను నేనైతే. ఇక్కడ ఇదంతా ఇంకా ఫుడ్ సెక్షన్ అండి. ఇది మిడిల్లో స్టేడియం ఉంది. ఇక్కడ అది ఉంది స్టేడియమేనా? స్టేడియమే అనుకుంటా. స్టేడియమేనా, నేనేం చెప్తున్నానో ఏంటో. అది ఉందన్నమాట, డ్యాన్స్ వేస్తారు కదా స్టేడియం, అది ఉంది. అదేలేండి, నాకు తెలిసింది చెప్పేస్తున్నా. ఇది వచ్చేసి షవర్మా, మటన్ షవర్మా, చికెన్ షవర్మా, ఇవన్నీ అనమాట. బయట సైడ్ ఇక్కడ అట్లా కూర్చొని ఆ స్టేడియం చూస్తూ బాగా చిల్ అవుతారు అనమాట. అక్కడ డ్యాన్స్ వేస్తారు. ఇంకా ఇక్కడ చూడండి చిన్నపిల్లలు అలా వెళ్తున్నారు. ఇది కొరియన్, అలా బోర్డు పెట్టున్నారు చూడండి. ఫన్ ఫెయిర్, పిల్లలు ఆడుకునేదానికి కూడా సెక్షన్ ఉన్నదన్నమాట. ఇదంతా ఫుడ్ సెక్షన్.
లాస్ట్ మన ఇండియా సెక్షన్లోకి అయితే వచ్చేసాము. కనిపిస్తుంది చూడండి, ఇండియా, హమారా దేశ్ ఇండియా. మన ఇండియా అంటే మనకు ఇష్టమే కదండి, మన పుట్టిన దేశం అది. సో ఇంకా మన ఇండియా సెక్షన్కి అయితే వచ్చేసాము. ఇక్కడ చూసారా, ఏమో నన్ను తీయొద్దు అని కెమెరా ఇట్లా ఫేస్ కవర్ చేసుకుంది. నేను మిమ్మల్ని తీయలేదు, మా మేడం అరిచిందనమాట, మిమ్మల్ని ఎవరు తీస్తున్నారు, తను షాప్స్ తీస్తుంది, మిమ్మల్ని కాదు వీడియో తీసేది అని చెప్పింది. అప్పుడు ఇంకా ఆమె సైలెంట్ అయిపోయింది అనమాట. మా మేడం నాకు ఫుల్ సపోర్ట్, చాలా హ్యాపీ అనేది ప్రౌడ్ అనిపించింది నాకు, మా మేడం సపోర్ట్ చేయడం చేసింది నాకు. ఇక్కడ చూసారా హ్యాండ్ బ్యాగ్స్, ఇది మన ఇండియన్ సెక్షన్ అండి. మన సెక్షన్ మన ఇష్టం. మన సెక్షన్లో వచ్చి మనల్ని వీడియో తీయొద్దంటే ఎలా చెప్పు? అంతే మరి, తీసేసాను అనమాట. అంటే నేనేమో ఆమెను తీయలేదు, ఆమెను తీయాలని నేను తీయలేదు కదా, నేను మన షాప్స్ అవన్నీ చూపించడానికి అయితే వీడియో చేశాను. ఆమెను తీయాలని, నాకు అసలు ఆమెను తీయాలనే లేదు కాబట్టి మేడం మిమ్మల్ని తీయలేదు, ఆమె మా తీసుకుంటుంది వీడియో షాప్స్ అవి అని చెప్పింది. తర్వాత తనంగా సైలెంట్ అయిపోయి, మీతో పాటు వచ్చిందా, ఓకే సర్లేండి తీసుకో అని చెప్పి గమ్మున అయిపోయింది అనమాట. అదే మా మేడం పక్కన లేకుంటే ఒక హంగామా చేసిండు వీళ్ళు. అలాంటి వాళ్ళు ఉన్నారు. అదే చెప్పేదండి, మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు, అన్ని రకాల అటు మంచి చెడు మిక్సింగ్ ఉన్న వాళ్ళు ఉంటారు అనమాట. అలాంటి మనుషులు ఉంటారు, అందరూ ఒకేలాగా కాదు. ఇప్పుడు చూసారా, ఇక్కడ సరే నేను పోజ్ ఇస్తున్నా అద్దం చూసి, అందరూ ఒకేలాగా ఉండరు కదా. ఇక్కడ చూసారా, ఇది ఇథోపియా వాళ్ళటి అనుకుంటా, నేను బోర్డు అయితే చూడలేదు. ఇవి చెక్క ఐటమ్స్ ఇవన్నీ పెట్టారు మొత్తము. అక్కడ మనిషి ఇథోపియా అతను అంతే మాదిరిలాగే ఉన్నాడు నాకు తెలిసి. మొత్తం చెక్క వస్తువులు అనమాట, పెయింటింగ్ చెక్కతో, ఇది బొమ్మలు ఉంటాయి కదా అవన్నీ, గెరిటలు అలాంటివి మొత్తం పెయింటింగ్ వేసి పెట్టారు. ఇదంతా ఇలా అనమాట. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ ఇవి చూస్తున్నది మేడం, నేనైతే ఇలా చూస్తున్నా. ఇది ఇథోపియా వాళ్ళ సెక్షనే అనుకుంటా, వాళ్ళదే, యుగాండా వాళ్ళటి అనుకుంటున్నా నాకు తెలిసి. ఇది వచ్చేసి చాక్లెట్ బైట్స్. ఇక్కడ ఇదంతా ఇంకా బయటకు అయితే వచ్చేసాం. మొత్తం అయితే తిరిగి కాళ్ళు నొప్పులు వచ్చేసాయి రా బాబు, అస్సలకి కాళ్ళు నొప్పులు వచ్చేసాయి మాకైతే. మొత్తం తిరిగి వీడియో తీశాను నేనైతే, చాలా బాగా అనిపించింది. ఇందులో నాకు అనిపించింది ఏమంటే టైం పాస్ అనమాట. ఇక్కడ టికెట్ ఏం పెట్టలేదండి, మన ఇండియా లాగా మొత్తం ఫ్రీ అనమాట. మీకు ఏం కావాలన్నా నచ్చి కొనుక్కోవచ్చు. కొనుక్కున్నటివి సామాన్లు కొనుక్కునేడానికి టైం పాస్. ఎగ్జిబిషన్ ఏంటంటే ఇక్కడ టికెట్ ఏమి ఉండదు, ఈ ఎగ్జిబిషన్కి ఫ్రీగా ఎంట్రన్స్ అయితే లోపలికి ఫ్రీగానే ఉంటుంది. మొత్తం ప్లేస్ అంతా చాలా ఫ్రీగా, చాలా ఇదిగా ఉంది కదా, అందుకు ఎక్కువ వెళ్తూ ఉంటారు వీళ్ళు. బాగా ఆలోచించి పెడతారబ్బా.